రాజశేఖర రెడ్డి పాదయాత్రకు భోజనాలు పెట్టిన ఫ్యామిలీ అండి మాది కాంగ్రెస్. కాంగ్రెస్లో. ఉమ్, ఎవరో చంద్రబాబు నాయుడు గారు జెండాలు మోయమంటే మేము ఎలా మోస్తామండి? పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఉమ్, మీరు ఆగండి చంద్రబాబు నాయుడు గారికి ఇంకో 15 ఏళ్ళు చేయాలని. 15 ఏళ్ళు చేసేటప్పుడు మనకు పార్టీ ఎందుకు? మనం ఆయన పార్టీలో జాయిన్ అయిపోతే పోద్ది కదా. అదే కదా. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ప్రతి మీటింగ్ లో కూడా అంతే చెప్తున్నారు కదా నార్మల్ గా. అదే మా పోరాటం సార్. మనం వాళ్ళకి అంత సరెండర్ అవ్వక్కర్లేదండి. ఉమ్, జనసేన పార్టీ పెట్టి మీరు వాళ్ళకి సరెండర్ అవ్వటం ఏంటి? మనం జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవటం ట్రై చేయాలి కదా. ఇలా డిస్కషన్ జరుగుతుంది మీరు అన్నట్టు పార్టీలో. జరుగుతున్న తరుణంలో మేజర్ కిక్ బ్యాక్ ఏమొచ్చిందంటే తమిళనాడులో విజయ్ గారు నెగ్గాడు. అవును. విజయ్ గారు నెగ్గిన తర్వాత మా కళ్ళమ్మట నీళ్ళు రాలేదు, రక్తం వచ్చింది. మా పరిస్థితి ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ పార్టీ పెట్టి నిలబడినప్పుడు ఎక్కడ గెలవలేదు, 2 చోట్ల కూడా ఓడిపోయినారు. సో కూటమిలో కనీసం కొన్ని ఓట్లు పడ్డాయి, గెలిచినారు. ఇప్పుడు 2029లో ఒకవేళ సపరేట్ అయ్యి నిలబడితే అంటే గెలుస్తారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మీకు ఎవరికి fans తెలియని వేరు. విషయం, మీకు ఎవరికి తెలియని విషయం, ఈ జన సైనికులు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఆ, 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇడిపోయి పోటీ చేశారు కదా. అవును. బీ ఫామ్లు ఎవరిచ్చారండి? జనసేన బీ ఫామ్లు ఎవరిచ్చారు? ఉమ్, ముందా తెలుసుకోమనండి వాళ్ళని. నన్ను విమర్శించే ముందు ఉమ్, కొంచెం సబ్జెక్ట్ రీసెర్చ్ చేయమనండి. జనసేన బీ ఫామ్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది 2019లో. తెలుగుదేశం పార్టీ జనసేనకి బీ ఫామ్లు ఇచ్చింది. ఈ విషయం నేను చెప్పట్లేదండి. ఉమ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు బహిరంగంగా మీటింగ్లో చెప్పారు. నేను చెప్తే ఈ బడుద్దాయికి ఎమ్మెల్యే టికెట్ మ్యాండేట్ ఇచ్చారు, లేకపోతే ఇటు ఎవడేస్తాడు అని ఆయన చెప్పాడు. అప్పుడు మేమేంటంటే ఏంటి ఇది ఇలా చెప్తున్నాడు, కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తున్నాడు అనుకున్నాం. కానీ రియాలిటీ ఇప్పుడు ఏం తెలిసిందంటే 2019 ఎలక్షన్ బీ ఫామ్లు టీడీపీ వాళ్ళు ఇవ్వబట్టి ఆ విషయం రాజకీయ వర్గాల్లో తెలవబట్టి నాయకులు ఎవరో రాలేదు ఈ దగ్గరికి. మాలాంటి వాళ్ళం మేము ఉన్నాంలేండి. మేమంటే ఇప్పుడు ఆయన చూసి రంగంలో దిగాం కాబట్టి మేము స్టాండ్ అయిపోయాం, మేము ఉన్నాం. ఉమ్, కానీ నాయకులు ఎవరో రాలే. ఉమ్, తర్వాత ఏం జరిగింది? 19 నుంచి 24 వరకు జగన్ గారి ఫంక్షనింగ్ స్టైల్ చూసి ఉమ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 చోట్ల ఓడిపోయేసరికి కాపు కమ్యూనిటీలో బాధ అనిపించింది. ఏంటి ఎన్ననుకున్న మనోడు ఏంటిది, మనం ఇంత దారుణంగా 2 చోట్ల ఓడిపోతాడా? కుప్పంలో చంద్రబాబు, ఉమ్, పులివెందుల్లో జగన్ గారు, అలా మనకు కాన్స్టిట్యున్సీ ఉన్నదా, మనోడు కదా ఉమ్, అనే ఫీలింగ్ మాలో కలిగింది. ఉమ్, కలిగి మేమేం చేసాం, 2024 కూటమి పెట్టాడు. ఉమ్, పెట్టినప్పుడు సార్ 70 సీట్లు వస్తాయేమో, 80 సీట్లు వస్తాయేమో, లేదు మనకు 20 గత అన్నాడు మావాడు. అయినా సరే నమ్మాం, ఎందుకు వ్యూహం నాకు వదిలేయండి, ఉమ్, పవర్ షేరింగ్ ఉంటుందని. ఇప్పుడు కూడా నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్, రిక్వెస్ట్